ఏంటో ఈ మధ్య అందరూ తమ తప్పులు ఒప్పేసుకుంటున్నారు. పెద్ద మనసుతో సారీ చెప్పేస్తున్నారు. తప్పు చేశాం, సారీ బాస్ అనేస్తున్నారు. ఈ మధ్య వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో మొదలైన సారీల పరంపర నాన్ స్టాప్గా కొనసాగుతుంది. వర్మ తర్వాత తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఆ తర్వాత టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, తాజాగా ఐఏఎస్ మాజీ అధికారి ప్రవీణ్ ప్రకాష్, ఇలా వరుసగా సారీలు చెప్పేశారు. గతంలో చేసిన తప్పులకు వీళ్ళంతా బహిరంగంగా క్షమాపణలు చెప్పడం విశేషం. ఇదంతా చూస్తుంటే వాళ్ళందరికీ ఏమైనా సారీ అనే కొత్త వైరస్ సోకిందా అని చాలామంది సరదాగా కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. కొద్ది రోజుల క్రిందట ఆర్జీవీ మెగాస్టార్ చిరంజీవికి సారీ చెబుతూ పోస్ట్ పెట్టగా తెగ చక్కర్లు కొట్టింది. ఇంతకీ వర్మ మెగాస్టార్కు ఎందుకు సారీ చెప్పారంటే దీని వెనుక చాలా కథ ఉంది. గతంలో ఆర్జీవీ మెగా ఫ్యామిలీపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ను కూడా చాలాసార్లు టార్గెట్ చేశారు. ఒకానొక సమయంలో వర్మ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్లు ఉండేది. కానీ ఇటీవల జరిగిన ఒక్క ఘటనతో సీన్ మొత్తం మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ తొలిసారి దర్శకత్వం వహించిన శివ మూవీ రిలీజ్ సందర్భంగా అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. దానికోసం రీసెంట్గా చిరంజీవి కూడా వీడియో బయటిచ్చారు. తాను అప్పట్లో శివ మూవీని చూసినప్పుడు ఆశ్చర్యపోయానని, అది సాధారణ చిత్రం కాదని, ఒక విప్లవమని, తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పిందని పొగడ్తలు కురిపించారు. సినిమాలోని సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ ప్రజల మధ్యలో నిలిచిపోయిందని ప్రశంసించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజన్, కెమెరా యాంగిల్స్ అప్పట్లో టాలీవుడ్కు కొత్తదనాన్ని తెచ్చాయని మెచ్చుకున్నారు. వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త దారి చూపించారంటూ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. చిరంజీవి వీడియో చూసిన వర్మ ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. దాంతోపాటు క్షమాపణలు కూడా చెప్పారు. శివ మూవీని ప్రమోట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన వర్మ తాను ఎప్పుడైనా అనుకోకుండా బాధపెట్టినట్లయితే క్షమించాలని చిరును కోరారు. ఇక తెలంగాణ మంత్రి కొండా సురేఖ గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను అక్కినేని నాగార్జునకు అర్ధరాత్రి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. 2024 అక్టోబర్లో తాను చేసిన వ్యాఖ్యలు అనుకోకుండా వచ్చినవని, నాగార్జునతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బాధ కలిగించినందుకు క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. ఈ పోస్టులో తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు సురేఖ ప్రకటించారు. దీని వెనుక కూడా పెద్ద స్టోరీ ఉంది. 2024 అక్టోబర్ 2న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై విమర్శలు గుప్పిస్తూ కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య డివోర్స్కు కేటీఆర్ కారణమని ఆరోపించారు. ఈ మాటలపై నాగార్జున కోర్టుకు వెళ్లి 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. కేటీఆర్ కూడా పరువు నష్టం పిటిషన్ వేశారు. కోర్టు విచారణలో నాగార్జున కుటుంబ సభ్యులు హాజరై వాంగ్మూలాలిచ్చారు. దీంతో కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావచ్చన్న భయంతో సురేఖ రాత్రికి రాత్రే క్షమాపణలు చెప్పినట్టు తెలుస్తోంది. ఇలాంటి డిఫమేషన్ కేసుల్లో తప్పు చేసిన వారు క్షమాపణలు చెప్పకపోతే, లేదంటే వ్యాఖ్యలను ఉపసంహరించకపోతే కోర్టు సీరియస్గా తీసుకుని బాధితులకు అనుకూలంగా తీర్పిచ్చే అవకాశం ఉంది. అందుకే కొండా సురేఖ కింగ్ నాగార్జునకు క్షమాపణలు చెప్పారని సమాచారం. ఇక మరోవైపు మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి కూడా తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి కేసులో మరోసారి విచారణకు హాజరైన ధర్మారెడ్డి అప్రూవర్గా మారి సంచలనం సృష్టించారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో అప్పట్లో ఏం జరిగిందో సవివరంగా సిటీ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. వైసీపీ పాలనలో టీటీడీ పాలక మండలి చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే ఆ అక్రమాలు జరిగినట్టు అంగీకరించారు. నెయ్యి కల్తీపై సిబిఐ సిట్కు కీలక సమాచారాన్ని అందించిన ధర్మారెడ్డి జరిగిన తప్పుల పట్ల ప్రాయశ్చిత్తం వేడుకున్నారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడినందుకు సారీ చెప్పారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొంతమంది పట్ల తాను వ్యవహరించిన తీరు పట్ల మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్కు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు. సర్వీస్లో ఉన్నప్పుడు వారి పట్ల అనుచితంగా ప్రవర్తించానని, దానికి చింతిస్తున్నట్లు తెలుపుతూ ప్రవీణ్ ప్రకాష్ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. గుంటూరు, విజయవాడకు చేసిన సేవలు నన్ను హీరోని చేశాయని, కానీ ఒక్క తప్పుతో హీరోగా ఉన్న తాను విలన్గా మారిపోయి సమాజం పెట్టిన టెస్ట్లో నేను ఫెయిల్ అయ్యానని ప్రవీణ్ ప్రకాష్ ఒప్పుకున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో చేసిన తప్పు అర్థమైందని, అలాగే ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ విషయంలోనూ తప్పు జరిగిందంటూ వారిద్దరికీ క్షమాపణలు చెప్పారు. నాలాగా సీనియర్ ఆఫీస్ లెవెల్ ఆఫీసర్తో
అంటే ఆ టైంలో 2020లో ఆంధ్రప్రదేశ్లో మస్ట్ బి అరౌండ్ మీకు పర్మనెంట్ కానీ కాంట్రాక్ట్ కానీ మీకు అవుట్ సోర్సింగ్ కలిపి దాదాపుగా ఇంచుమించుగా 10 lakh ఎంప్లాయీస్ ఉండొచ్చు. 10 lakhsలో ఐ మస్ట్ బి ద టాప్ 50 సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ ర్యాంక్ లో. ఏజ్ లో చూస్తే అప్పుడు నేను ఇంచుమించుగా వాజ్ 49-year-old. అంటే ఏజ్ లో చూస్తే టాప్ 20-25% ఎంప్లాయీలో ఉన్నాం. సమాజంకి ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ మీ వాజ్, మీకు చట్టం ప్రకారం ఆ ఫైల్ ఎగ్జామిన్ చేయడానికి మీ డిప్యూటీ సెక్రటరీ ఉన్నారు, అడిషనల్ సెక్రటరీ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ. యు ఆర్ సపోజ్ టు ఎగ్జామిన్ ద ఫైల్ ఫ్రమ్ ద లెన్స్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ. హైయర్ ఇన్ ద ఎకలాన్, ఒక ఆర్గనైజేషన్లో ఒక సంస్థలో హైయర్ ఇన్ ద ఎకలాన్ ఉన్న వాళ్ళు ఎథిక్స్ అండ్ మొరాలిటీతో ఫైల్ ఎగ్జామిన్ చేయాలి, ఇష్యూ ఎగ్జామిన్ చేయాలి. ఐ ఆస్క్డ్ మై సెల్ఫ్, ఐ డిడ్ సమ్ కొంచెం రీసెర్చ్ కూడా చేసాం. హౌ డస్ వన్ ఎగ్జామిన్ అన్ ఇష్యూ ఎథికలీ? ఒక ఎథికల్ మోరల్ టెస్ట్ ఏమిటి? చాలా రకరకాల టెస్ట్ ఉన్నాయి, రకరకాల థియోరీ ఉన్నాయి. బట్ ద సింప్లెస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ ఎగ్జామినేషన్ స్క్రూటినీ ఆఫ్ ఎనీ ఇష్యూ ఎథికలీ అండ్ మోరల్లీ ఈజ్ రోల్ రివర్సల్. అంటే ఏబి వెంకటేశ్వరరావు సార్ కాకుండా, హ్యాడ్ దట్ ఫైల్ బీన్ అబౌట్ మీ and if the same charges were approved by some principal secretary GAD, what I would have felt? Had I felt just or fair or not? Answer to this question of that file is, I would have not had that same charges being framed against me. I would have not felt fair and just. Therefore, that issue, if you examine that issue at the level of ethics and morality, it fails the test. That proposal should have been rejected. In 20th century, more I see Gen Zs, more I see understand the 20th century mindset of India, I understand people's expectation from everybody else is first put the lens of ethics and morality. I think that was the reaction. ఎస్సిగా మనం చూస్తూనే ఉన్నాం. ఏంటో ఈ మధ్య అందరూ తమ తప్పులు ఒప్పేసుకున్నారు. పెద్ద మనసుతో సారీ చెప్పేస్తున్నారు. తప్పు చేశాం, సారీ బాస్ అనేస్తున్నారు. ఈ మధ్య వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో మొదలైన సారీల పరంపర నాన్ స్టాప్గా కొనసాగుతోంది. వర్మ తర్వాత తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ఆ తర్వాత టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి, తాజాగా ఐఏఎస్ మాజీ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ఇలా వరుసగా సారీలు చెప్పేశారు. గతంలో చేసిన తప్పులకు వీళ్ళంతా బహిరంగంగా క్షమాపణలు చెప్పడం విశేషం. ఇదంతా చూస్తుంటే వాళ్ళందరికీ ఏమైనా సారీ అనే కొత్త వైరస్ సోకిందా అని చాలామంది సరదాగా కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఆయన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. కొద్ది రోజుల క్రిందట ఆర్జీవి మెగాస్టార్ చిరంజీవికి సారీ చెబుతూ పోస్ట్ పెట్టగా తెగ చక్కర్లు కొట్టింది. ఇంతకీ వర్మ మెగాస్టార్కు ఎందుకు సారీ చెప్పారంటే దీని వెనుక చాలా కథ ఉంది. గతంలో ఆర్జీవి మెగా ఫ్యామిలీపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ను కూడా చాలాసార్లు టార్గెట్ చేశారు. ఒకానొక సమయంలో వర్మ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అన్నట్లు ఉండేది. కానీ ఇటీవల జరిగిన ఒక్క ఘటనతో సీన్ మొత్తం మారిపోయింది. రామ్ గోపాల్ వర్మ తొలిసారి దర్శకత్వం వహించిన శివ మూవీ రిలీజ్ సందర్భంగా అనేక మంది టాలీవుడ్ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. దానికోసం రీసెంట్గా చిరంజీవి కూడా వీడియో బయటిచ్చారు. తాను అప్పట్లో శివ మూవీని చూసినప్పుడు ఆశ్చర్యపోయానని, అది సాధారణ చిత్రం కాదని, ఒక విప్లవం అని, తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం అని చెప్పి పొగడ్తలు కురిపించారు. ఇక సినిమాలోని సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ ప్రజల మధ్యలో నిలిచిపోయిందని ప్రశంసించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజన్, కెమెరా యాంగిల్స్ అప్పట్లో టాలీవుడ్కు కొత్తదనాన్ని తెచ్చాయని మెచ్చుకున్నారు. వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త దారి చూపించారంటూ హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. చిరంజీవి వీడియో చూసిన వర్మ ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. దాంతోపాటు క్షమాపణలు కూడా చెప్పారు. శివ మూవీని ప్రమోట్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన వర్మ తాను ఎప్పుడైనా అనుకోకుండా బాధ పెట్టినట్లయితే క్షమించాలని చిరును కోరారు.
ఇక మనం ఒకరి తర్వాత ఒకరు సారీలు చెప్పడం చూస్తూ ఉన్నాం. సారీల పరంపర కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్, చెప్పండి. అంటే మనం చూసినట్లయితే మొన్న రామ్ గోపాల్ వర్మ, నిన్న కొండా సురేఖ, నేడు ధర్మారెడ్డి, అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రవీణ్ కూడా సారీలు చెప్పిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏంటి సారీల పరంపర కొనసాగుతూ ఉంది, ఏం చెప్తారు? ఖచ్చితంగా అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద అటు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో వాళ్ళు చాలా అంటే వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు చేసిన ఇష్యూస్ని బట్టి ఇప్పుడు వాళ్ళు రియలైజ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అలాంటిది కొంతమంది సినీ ప్రముఖులు ఉన్నారు, కొంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. పూర్తిగా అటు గత పాలనలో కావచ్చు, అలాగే అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అనేక రంగాల్లో ఉన్న ప్రముఖులైతే ఇప్పుడు కొంత రియలైజ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు సోషల్ మీడియాలో ప్రధానంగా వాళ్ళని ట్రోల్ చేయడం, తర్వాత వాళ్ళు అప్పుడు జరిగిన పరిణామాలను మొత్తం కూడా గుర్తు తెచ్చుకోవడం, కొంత తప్పు చేశాము అనేసి భావన అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. ఆ భావన వచ్చిన నేపథ్యంలో వెంటనే వాళ్ళు సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు. అప్పుడు పరిస్థితులు ఎందువల్ల అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది అనేది కూడా దానికి రియలైజ్ అయ్యి దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే రామ్ గోపాల్ వర్మని ప్రధానంగా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆయన అటు మెగా ఫ్యామిలీ అంటేనే ఆయన ఒక కాంట్రవర్సీగా పోస్టులు చేస్తూ ఉంటారు. అటు పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఆయన ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటూ యాక్టివ్గా అంటే ఎక్కువ వాళ్ళ మీద సెటైరికల్గా కూడా పోస్టులు చేస్తూ ఉంటారు. వెంటనే ఆయన దానికి సంబంధించి అటు ఫ్యాన్స్ అనేది రెస్పాండ్ అవ్వడం, అంటే సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ లాగా అటు రామ్ గోపాల్ వర్మ ఈ పబ్లిసిటీని వాడుకుంటూ ఉండేవాడు. అంటే ఆయన ఆ సినిమాకి తగ్గట్టు పరిస్థితులు కావచ్చు, లేదంటే అప్పుడున్న పరిస్థితులు అటు పొలిటికల్గా కూడా పవన్ కళ్యాణ్ని అనేక సార్లు టార్గెట్ చేసే విధంగా పోస్టులు పెట్టడం, తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి మీద కూడా కొన్ని పోస్టులు పెట్టడం. మెగా ఫ్యామిలీ అంటేనే ముందు ఒక సెటైరికల్గా పెట్టేది రామ్ గోపాల్ వర్మ అని చెప్పుకోవచ్చు. అలాంటి రామ్ గోపాల్ వర్మ కూడా ఇప్పుడు రియలైజ్ అయిపోయారు. పూర్తిగా మెగా ఫ్యామిలీకి సంబంధించి ఆయన గతంలో చేసిన పోస్టులు కావచ్చు, అన్నిటి మీద ఆయన రియలైజ్ అయిపోయి ఈ మధ్య కూడా సారీ చెప్పారు. ఏదైతే శివకు సంబంధించిన సినిమా ఉందో ఆ సినిమాది దాదాపు 34 సంవత్సరాలు అయింది, దాన్ని మళ్ళీ రిలీజ్ అవుతుంది. దాంట్లో భాగంగా అటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇటు గతంలో జరిగిన పరిణామాలు ఇవన్నీ ఏమి గుర్తుపెట్టుకోకుండా దాని మీద ఒక ప్రమోషన్ వీడియో చేయడం, అంటే పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు ఇండస్ట్రీకి సంబంధించి. సో దాంతో అటు రామ్ గోపాల్ కూడా రియలైజ్ అయ్యారని చెప్పుకోవచ్చు. గతంలో ఆయన చేసిన పోస్టులకు సంబంధించి అన్నిటి మీద రియలైజ్ అయ్యి మెగాస్టార్ చిరంజీవికి సారీ చెప్పడం. అలాగే ఇప్పుడు మళ్ళీ చూసుకున్నట్లయితే కొంత పర్సనల్ లైఫ్ అని చెప్పుకోవచ్చు, వ్యక్తిగత లైఫ్లోకి అటు కొండా సురేఖ ఇన్వాల్వ్మెంట్ అవ్వటం, నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఆమె కూడా గతంలో కొన్ని కాంట్రవర్సీలు మాట్లాడడం, వెంటనే అటు నాగార్జున రెస్పాండ్ అయ్యి పరువు నష్ట కేసు వేయడం, మళ్ళీ వెంటనే కొండా సురేఖ రిలీజ్ అయ్యి ఆ సోషల్ మీడియాలో కూడా సారీ చెప్పేసి ఇవాళ పోస్టులు పెట్టడం. అంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పూర్తిగా ఒకరికొకరు రియలైజ్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు పబ్లిక్ లైఫ్లో వాళ్ళు ఉంటున్నారు, పూర్తిగా వాళ్ళు జరిగిన పరిస్థితులు కావచ్చు, బయట ఆ యూత్ అనేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, వాళ్ళు ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు. అంటే పూర్తిగా జనాల్లో కూడా అవగాహన వచ్చింది కాబట్టి వెంటనే ప్రముఖులు అనేది ఎక్కువ వీటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వెంటనే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు. ఇది కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఒక మంచి పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదైతే మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్ చేసిన తర్వాత సారీ చెప్పడం అనేది కూడా కొంత రాబోయే తరానికి కావచ్చు, అలాగే ముందు తరాలకు కూడా ఒక స్పోర్టివ్గా ఉండే అంశం అని చెప్పుకోవచ్చు. అలాగే అటు నాగార్జున విషయంలో కూడా కొండా సురేఖ చెప్పడం, అటు మెగాస్టార్ చిరంజీవి విషయంలో రామ్ గోపాల్ వర్మ చెప్పడం, అది ప్రధానంగా ఒకే రోజు ఇవాళ కొన్ని సారీలు అయితే కూడా ఎక్కువ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇవాళే దాదాపు అటు రామ్ గోపాల్ వర్మ సారీ చెప్పి రెస్పాండ్ అయ్యారు, కొండా సురేఖ రెస్పాండ్ అయ్యారు. అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో చాలా కీలకంగా మారిన కల్తీ లడ్డు విషయం అనేది చాలా కాంట్రవర్సీలు అవుతుందని చెప్పుకోవచ్చు. దాని మీద ఇప్పటికే అటు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఒక విచారణ జరుగుతుంది, ఒక సిట్ జరుగుతుంది. దానికి సంబంధించి కల్తీ లడ్డు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి సంబంధించి కావచ్చు, అలాగే శ్రీవారి భక్తులకు సంబంధించి మనోభావాలకు సంబంధించిన విషయాన్ని వచ్చి అటు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనం సృష్టించింది. అటు ప్రధాని మోదీ దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం దాకా అందరూ రెస్పాండ్ అవ్వటం, ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం అయితే దానికి జరిగిన ఇష్యూకి ప్రత్యాతాపంగా కూడా దీక్ష వేసి అటు తిరుమలకు వెళ్ళి అక్కడ శుద్ధి చేయటం, ఈ పరిణామాలను మొత్తం చూసుకున్న తర్వాత ఇప్పుడు అది ఒక కాంట్రవర్సీగా మారింది. దాని మీద ప్రత్యేకంగా విచారణ కమిటీ వేసి ఆ కల్తీ లడ్డు విషయంలో కూడా దానికి గత ప్రభుత్వంలో ఎవరున్నారు, దాని వెనకాల పూర్తిగా అంటే కూడా విచారణ జరిగిన నేపథ్యంలో ధర్మారెడ్డి గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టీటీడీకి సంబంధించిన ఈవోగా పనిచేశారు. ఆయన కూడా ఇప్పుడు అనేక విధాలుగా కూడా ఆయన విచారణ ఎదుర్కొన్నారు. అయితే శ్రీవారి విషయంలో కూడా ఆయన కూడా కొంత రియలైజ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఆ భక్తులకు సంబంధించి వారి మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా అప్పుడు పాలకులు చెప్పిన దానికి నేను పనిచేశానంటూ కూడా ఆయన కూడా రియలైజ్ అయ్యారు.
అయ్యారు. ఆయన కూడా ఇవాళ సారీ చెప్పడం అనేది ఒక ప్రత్యేకంగా చూడవచ్చు. పూర్తిగా అటు ఒక్కొక్కరు తమ మనస్సాక్షిని చంపుకోలేక పూర్తిగా రియలైజ్ అవుతున్నారు. బహిరంగంగానే సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన తప్పులకు సంబంధించి వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించి సారీలు చెబుతున్నారు. అంటే అటు ప్రముఖులు కావచ్చు, సినిమా హీరోలు కావచ్చు, అందరూ కూడా ఎక్కడా కూడా వాళ్ళ యుగో చూపించకుండా పూర్తిగా తమ చేసిన తప్పులకు రియలైజ్ అయితే కొంత ఆత్మ విమర్శలు చేసుకోవడానికి కూడా కొంత చేసుకొని పూర్తిగా రియలైజ్ అవుతున్నారు చెప్పుకోవచ్చు. దాంతో ఇవాళ వరుసగా కూడా సారీలు అనేది ప్రక్రియ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా చూసుకుంటే ప్రముఖులతో పాటు ఐఏఎస్ అధికారుల విషయంలో కూడా చాలా కాంట్రవర్సీలు ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ప్రధానంగా చూసుకుంటే కొంత టార్గెట్ చేసినట్టుగా కూడా అధికారులని అప్పుడు పాలన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అందులో మొదటిగా బలైన వ్యక్తి ఏవి వెంకటేశ్వరరావు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014లో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు వైసీపీ అనేది పూర్తిగా అటు ఏబి వెంకటేశ్వరను టార్గెట్ చేయడం, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకపోవడం, ఆయన వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ట్రిబ్యునల్ కోర్టుకి వెళ్ళడం, అక్కడ నుంచి ఆర్డర్స్ వచ్చినా సరే వైసీపీ ప్రభుత్వం అనేది హోల్డ్లో పెట్టి పూర్తిగా ఏబి వెంకటేశ్వరను అయితే కొంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయి ఉంది. ఆయన చివరికి ఆ రిటైర్మెంట్ అయ్యేదాకా ఆయన పోస్టింగ్ ఇవ్వలేదు. అలాగని వేరే చోట కూడా పోస్టింగ్ ఇవ్వకుండా పూర్తిగా అటు కేసుల్లో ఇరికించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అప్పుడు ఆ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కీలకంగా మారిన వ్యక్తి ప్రవీణ్ ప్రకాష్ అనేది కూడా ఇవాళ రియలైజ్ అయ్యారు. ఆయన అటు వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఆ సెంట్రల్ డిపార్ట్మెంట్లో పనిచేసే అతను ఆ వైసీపీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి పిలిపించుకోవడం, అతను స్పెషల్గా జనరల్ సెక్రటరీగా నియమించుకోవడం సీఎంఓలో. అప్పుడు పూర్తిగా కూడా అటు వైసీపీకి సంబంధించి అది పార్టీ పెద్దలు కావచ్చు, అప్పుడు ప్రభుత్వంలో నాయకులు ఎలా చెబితే తాను అలా వ్యవహరించాను అంటూ కూడా ఆయన కూడా ఇవాళ ఒక వీడియో రిలీజ్ చేశారు. తన మనస్సాక్షిని చంపుకోలేక ఆ రోజుల్లో అలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు దానికి రియలైజ్ అయ్యి తను చేసిన తప్పును తెలుసుకొని ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను అంటూ కూడా ఆయన ఏబి వెంకటేశ్వరకు సంబంధించిన ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. అంటే పూర్తిగా అటు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ డీజీపీ నుంచి ప్రత్యేకంగా విచారణ చేసి ఒక దీని మీద యాక్షన్ తీసుకునే విధంగా కూడా కొంత ఆర్డర్స్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి అనుగుణంగానే తాను పనిచేసినట్టు కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రముఖులు అనేది ఒక వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ వాళ్ళని అలా నడిపించిన ఆ రోజు, కానీ ఇప్పుడు పూర్తిగా రియలైజ్ అయిపోతున్నారు. రియలైజ్ అయ్యి పూర్తిగా వాళ్ళు ఎగోని చంపుకోకుండా సారీలు అయితే చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ ప్రత్యేకంగా అటు థ్యాంక్ యూ సో మచ్. మనం చూస్తున్నాము ఇక వరుసగా అయితే సారీల పరంపర నడుస్తోందనే చెప్పుకోవచ్చు. మొన్న ఆర్జీవి, నిన్న కొండా సురేఖ, నేడు ధర్మారెడ్డి, అలాగే ప్రవీణ్ ప్రకాష్. ఇక వరుసగా సారీల పరంపర కొనసాగుతుందని అయితే అర్థమవుతోంది. ఇక దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK News.